ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం అరేబియన్ నైట్స్ నుంచి కొన్ని స్టోరీలు చెప్పుకుంటూ ఉంటాం కదా, అందులో ఏమన్నా ఒక స్టోరీ చెప్తారా? హారూన్ అల్ రషీద్. ఓ రమగారు, ఆయన పేరు మళ్ళీ అడగకూడదు నువ్వు. ఓకే, ఓసారి విన్నారు కదా, అంతే అంతే. రషీద్ ఈయన ఖలీఫాగా ఉన్నప్పుడు ఆయనకి కొన్ని ప్రత్యేకమైన ఐడియాలు ఉండేవి. దేశాటన వెళ్తూ ఉంటాం, ఊళ్ళో తిరుగుతూ ఉంటాం. తిరిగి ప్రజల్ని గురించి తెలుసుకుని ఎవరెవరు ఉద్యోగాలు బాగా చేస్తున్నారు, ఎవరెవరు బాగా చేయట్లేదు, వ్యాపారస్తులు న్యాయంగా ఉన్నారా లేదా, ప్రజలు దుర్మార్గులుగా ఉన్నారా మంచివాళ్ళుగా ఉన్నారా, అవన్నీ తెలుసుకోవాలని ఉండేది. ఈయనకి జఫర్ అనే ఒక మంత్రి, మస్రూర్ అనే ఒక వేత్రహస్తుడు, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వజీరు పక్కన ఉండేవాడు మస్రూరు, ముగ్గురు కలిసి ఒకరోజు రాత్రి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నారు. ఈయన అన్నాడు, ఖలీఫా, నేను గవర్నర్లు మనకి చిన్న చిన్న ఉద్యోగాల్లో అంటే ఒక సంస్థలకి హెడ్లుగా పెట్టిన వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడాలి. ఈ ఊళ్ళో మన దేశంలో పేదవాళ్ళకి హాయిగా 3 పూట్ల నోట్లోకి వేళ్ళు 3-4 వేళ్ళు వెళ్తున్నాయో లేదో చూడాలనుకుంటున్నాను నేను. ఆ దిశగా మనం ఆలోచించి అట్లా ప్రయాణం చేద్దాం పదండి అన్నాడు. సరే, ముగ్గురు కలిసి బయలుదేరారు. వెళ్తే వీళ్ళు మామూలుగా రాజవీధుల్లో వెళ్తే ఏం తెలుస్తుంది, సందులు గొంతుల్లో వెళ్తే కదా జనాల తాలూకు అసలు జీవనాడి తెలిసేది. వెళ్తూ అలా గొంతుల్లోకి తిరుగుతుంటే ఒక ముసలి బెస్తవాడు చేపల వల్ల భుజాన్ని పెట్టుకుని ఓ అనేదో పాడుకుంటూ పోతున్నాడు. ఈయనకి పాట నచ్చింది. ఎంత కులాసాగా వెళ్తున్నాడు, హాయిగా పాడుకుంటున్నాడే, మనం ఎప్పుడు పాటలు పీటలు పాడలేకపోతున్నాం, వీడు హాయిగా ఉన్నాడు, వీడు వెనకాల పడిపోదాం, వాడి సంగతి చూద్దామన్నాడు. ఆ పాడుతూ వెళ్తున్నాడు. ఆయన వెనకాలే వీళ్ళు ముగ్గురు పోయారు. వెళ్ళగా ఆయన ఓ చోట ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఈయనకి మరి ఇంటర్వ్యూ చేద్దామనిపించింది ఖలీఫాకి. బాబు, నువ్వేం పని చేస్తావు ఏమిటంటే అని అడిగితే నేను చేపలు పడతాను, కానీ ఏం పడలేదు చేపలు, పొద్దునుంచి కూర్చుని విసుగుబుట్టి వల మడిచి భుజాన పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాను అన్నాడు. అంటే ఖలీఫా అడిగాడు, మరి పాట పాడుతున్నావు కదా నువ్వు, పాడితే ఏముంది, కులాసాగా ఉన్నా పాడుకోవచ్చు, విసుగ్గా ఉన్నా పాడుకోవచ్చు, దుఃఖంగా ఉన్నా పాడుకోవచ్చు. పాట ఎందుకు ఉంటుంది, మన లోపల భావాలని బయట పెట్టడానికి, అంతే కదా అనేసరికి ఈయనకి బాధ వచ్చింది. అయ్యో పాపం ముసలివాడు, ఒక చేప కూడా పడకపోయినా వీడు ఏదో ఆనంద పాటో ఏదో ఒక పాట వాడు పాడుకుంటుంటే అదంతా విని మనం ఆనందించాం కదా, అందుకని వీడికి న్యాయం చేద్దామనిపించింది ఆయనకి. ఓ బాబా, నువ్వు మళ్ళీ చేపల వేటకి పద, నా అదృష్టాన్ని పరీక్షించుకుందాం, ఏది పడినా నీకు 100 కాసులు ఇస్తా, నువ్వు ఒక్క చేప పట్టినా సరే, పట్టకపోతేనో అన్నాడు ముసలి బెస్తవాడు, పట్టకపోయినా సరే నీకు వల వేస్తే డబ్బులు ఇస్తా, ఆ వలలో ఏది పడితే అది నాది, నీకు సరేనా అన్నాడు. ముసలి బెస్తవాడు సరేనా అన్నాడు. ఈ ఖలీఫా గారు, జాఫరు, మస్రూరు, ఈ ముసలి బెస్తవాడు నలుగురు కలిసి టైగ్రిస్ నదికి బయలుదేరారు. చీకటి రాత్రి వేళ వేసేసరికల్లా సరే పెద్ద వగా వలేసాడు. ఆయన ఏదో ఓ అని పెద్ద నూరెత్తి పాట పాడుతున్నాడు. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ పల్లె పాటని. ఒక అరగంటకి ఏదో బరువుగా వల లాగినట్టుంది, ఏదో పడిందో, నీ అదృష్టం బాగుందిరా కుర్రాడా, ఇది లాగుదాం పట్టండి అన్నాడు. ముగ్గురు కలిసి లాగితే చచ్చే బరువు ఉంది, అదేమిటో. లాగ్గా తీరా చూస్తే ఆ వలలో ఒక పెద్ద పెట్టె పడింది. బెస్తవాడి కొంచెం ఉత్సాహం వచ్చింది. అయితే రాజన్నాడు, ఖలీఫా 100 కాసులు తీసి, ఇదిగో బాబా నేను నీకు 100 ఇస్తానన్నాను కదా, పెట్లో ఏముందో చూడవా అన్నాడు. బెస్తవాడు అన్నాడు, ఏముంటే అది ఉంటుంది, ఏమున్నా అది నీదే కదా, నేను దానికి ఒప్పుకునే పట్టాను కదా, నువ్వు 100 కాసులు ఇస్తానన్నావు, నీకు భగవంతుడు నీ యందు ఉన్నవాడివి, నువ్వు మంచివాడివి, అందుకని 100కి 100 చేతిలో పెట్టావు, అందులో ఏముంటే మాత్రం నాకేమొస్తుంది, ఒకటి అది నీదైపోతుంది, ఏదైనా గొప్ప వస్తువు ఉంటే ఖలీఫాకి చెందుతుంది, నాకు వచ్చేదేముంది, నా 100 నాకు వచ్చిందిగా, నీవు నీ నీ బాక్సును నువ్వే ఉంచుకోమని తీసి చూసే ప్రయత్నం కూడా చేయకుండా ఆ ముసలి బెస్తవాడు వెళ్ళిపోయాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పెట్టె ఓపెన్ చేశారు. దాంట్లో ఒక పెద్ద ఖర్జూరపు చాప చుట్ట లాంటిది ఏదో కుట్టి ఉంది, ఒక సంచి, దాని ఎర్రటి దారంతో దాని మూతి కుట్టేస్తుంది. అది ఊడదీస్తే దాని మీద ఒక తివాచీ ఉంది. అందులో ఆ తివాచీ తీసేసరికల్లా లోపల ఒక మేలి ముసుగు, అంటే మన ఏమంటారు బురఖా,
దాని కింద ఒక స్త్రీ శవం ముక్కలు ముక్కలుగా నరకబడి ఉన్నది అందులో. ఓ అది చూసేసరికి ఖలీఫాకి పెద్ద పెట్టున దుఃఖం వచ్చింది. అయ్యో నా దౌర్భాగ్యపు దేశం, ఆడాళ్ళు ఇట్లా ముక్కలుగా నరకబడి పెట్టెల్లో పెట్టి సంచుల్లో పెట్టి టైగ్రిస్ నదిలో వదిలిపెట్టబడుతున్నారు. నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, నేను సరైన రాజును కాదే, ఆడవాళ్ళని ఇట్లా నరుకుతున్నారా అని పెద్ద పెట్టును ఏడ్చాడు. శోకాలు పెట్టి ఏడ్చిన తర్వాత ఆ వజీర్ని తిట్టిపోసాడు. నువ్వేం వజీర్వి, నువ్వు కదా ఇదంతా చూసుకోవాలి. ఈ అమ్మాయిని చంపిన వాడెవడో 3 రోజుల లోపల నాకు తెలియచేయకపోయావంటే నిన్ను నీ దాయాదులందరినీ కలిపి ఉరిదీస్తా నేను. నీదే తప్పు, నువ్వు వజీర్వి, ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నీకు తెలియాలి. ఒక ముసలి బిచ్చగాడు ఏమీ తిండి దొరకపోయినా సంగీతం పాడుకుంటూ తిరుగుతున్నాడు. వాడికే అంత హాయి అయిన జీవితం ఉంటే ఆడదానికి ఉండద్దా? ముక్కా చెక్కగా నరకబడి ఉందే అన్యాయంగా. కాబట్టి నీకు 3 రోజులు సమయం ఇస్తున్నానంటే ఆ పెట్టేమిటో తెలీదు, అందులో ఆ అమ్మాయి ఎవరో తెలీదు, ఎవడు చంపాడో ఎట్లా తెలుస్తుంది? 3 రోజుల్లో 3 రోజులే అయిపోయింది. లబో దిబోమన్నారు జనమంతా. ఈ జాఫరు వాళ్ళది ఒక ప్రత్యేకమైన ఏదో జాతి, దర్బార్లో డేబార్లో అంటారు వాళ్ళని. వాళ్ళు చాలా మంచి వాళ్ళని ప్రసిద్ధి. ఈయన చాలా దానశీలి ఈ జాఫరు. ఆయన ఈయనతో పాటు ఈయన దాయాదులందరినీ అన్నదమ్ములందరినీ ఉరిదీస్తానన్నాడు ఇతను ఖలీఫా. మొత్తం అందరినీ 50 మంది దాయాదులతో సహా జాఫర్ ఉరిదీ పడుతున్నాడు. ఫలానా ఒక శవం కొట్టుకొచ్చిన టైగ్రిస్ నదిలో దొరికిన ఒక స్త్రీ శవం, అది చంపిన వాడెవడో జాఫర్ తెలుసుకోలేనందున వజీర్గా అతను ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆయన ఉరిదీస్తున్నాం, 50 మంది వచ్చి చూడండి ఓహో అని టంకేశారు. ఊరంతా గగ్గోలు ఎత్తిపోయింది. జాఫర్ కోసం ప్రార్థనలు చేశారు. 3 రోజులు గడిచిపోయినాయి, ఎవ్వడూ పట్టుపడలా. ఉరితీత వచ్చేసింది. సరే 50 ఉరికొయ్యలు వేళ్లాడదీశారు, 51 జాఫర్తో పాటు. కొరత ఇటాలు ఏవో ఉంటాయి వాళ్ళ పద్ధతులు. ఈ ఉరి తీయటానికి తయారైపోయేసరికల్లా ప్రజలంతా గోడును విలపిస్తూ అయ్యో అయ్యో జాఫర్ లాంటి మహానుభావుడు చచ్చిపోతే ఎట్లా, ఎన్ని మంచి సలహాలు చెప్పాడు ఖలీఫాకి, అదేవతో అనాథ స్త్రీ ఎక్కడి నుంచి చచ్చిపోయిందో, ఏ రకంగా పోయిందో, దానివల్ల ఈయనకి ఇట్లా అయిపోయిందే అని అందరూ శోకాలు పెడుతుంటే ఇంతలో ఏమైంది, ప్రజల్లోంచి తోసుకుంటూ ఒక కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు. ధర్మప్రభు నేను నిన్ను రక్షిస్తాను, నేనే ఆ అమ్మాయిని చంపింది అని కేకలు పెట్టాడు. ఇంతలో ఒక ముసలాయన పరిగెత్తుకొచ్చాడు వెనకాల నుంచి. కాదు కాదు వీడు కాదు, నేను చంపాను అన్నాడు. ఈ తలార్లందరూ ఊరేయటానికి నుంచున్న వాళ్ళంతా తెల్లబోయారు. ఒకడొస్తాడనుకుంటే 2 వచ్చారు. ఇదేమిటో చూద్దామని ఖలీఫాకి కబురు చేశారు. తన వల్ల జాఫర్ చచ్చిపోతున్నాడన్న దుఃఖంతో తాగేసి పడుకుని ఉన్నాడు ఆయన. ఆయనకి బెల్లులు గంటలు కొట్టారు. ఎవరో పట్టుబడ్డారు, జాఫర్ని రక్షించడానికి ఒక యువకుడు వచ్చాడు అని కేకేశారు. సరే ఈయన గబగబా పరిగెత్తుకొచ్చాడు బయటికి. ఆ కుర్రాడు ఆ వృద్ధుడు ఇద్దరు నేనంటే నేను అన్నారు. కానీ ఆ కుర్రాడు చెప్పాడు, ఆ పెట్టెలో ఖర్జూరపు ఆకులతో కుట్టిన ఒక సంచి ఉంది పెద్దది, ఆ సంచిత మూతిని ఎర్రతాడుతోటి కుట్టేశాను, దాంట్లో ఒక తివాసీని ఒక మేలి ముసుగుని పెట్టాను, నా భార్యని ముక్కలు చేసి నేనే అందులో పెట్టానంటే అన్నీ సరిపోయినాయి. ముసలాయన అవన్నీ చెప్పలేకపోయాడు. దాంతో ఈ కుర్రాడినే పట్టుకున్నారు. కుర్రవాడిని అడిగారు, ఏరా ఎందుకురా నాయన, ఆ అమ్మాయి చూస్తే శవం ముక్క చెక్కగా తరగబడిన ముఖం బాగున్నట్టే ఉంది అంటే వాడు వలవల ఏడ్చాడు. ఆ మా ముసలాయన కూడా ఏడ్చాడు బాగా. వాళ్ళిద్దరూ ఏడుస్తూ ఆ కుర్రాడే ఏం చెప్పాడంటే, అది నా భార్యేనండి, చిన్న వయసులోనే నన్ను పెళ్లి చేసుకుంది, 3 కుమారులను కూడా కన్నది, పిల్లలు అంతంతున్నారు. మరి నా భార్యకి విపరీతంగా జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఎన్ని రోజులకో జ్వరం తగ్గింది. తగ్గాక సరే ఈ 4 రోజులు ఆవిడ నెల పైన ఉంది జ్వరం. ఆమెతోటి నేను ఆమె దగ్గరికి వెళ్ళాల, జ్వరం కదా అని. అయితే సరే ఆవిడ్ని స్నానశాలకు పంపించి శుభ్రంగా స్నానం అది చేయించి మళ్ళీ జనానాలోకి తెచ్చుకుందాం అనుకున్నాను. ఆమెకు చెప్పాను, స్నానం అది ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళి రమ్మంటే ఆవిడ నాకు ఒక యాపిల్ తినాలని ఉందని అడిగింది. జబ్బు చేసింది కదా, సరేనని యాపిల్ ఆవిడ కోరిక నేను ఎట్లా కాదంటాను. అందుకని యాపిల్స్ కోసం ప్రయత్నం చేశాను. దేశమంతా చూసినా, ఈ ఊరంతా చూసినా ఎక్కడ యాపిల్స్ దొరకలేదు. దొరకకపోతే సరే ఏం చేద్దాము అని ఆలోచించి మరి ఖలీఫా గారి తోటలో యాపిల్స్ ఉన్నాయని అక్కడి నుంచి తెచ్చుకోవచ్చని అంటే నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళడానికి నాకు చాలా రోజులు పట్టేసింది. ఆ తోటకెళ్ళి
అక్కడ ఉన్న తోటమాలతో మాట్లాడి ఒక్కొక్కటి 10 దినారాలు ఇచ్చి 30 దినారాలు ఇచ్చి 3 యాపిల్స్ పట్టుకొచ్చాను. మామూలుగా దినారానికి 30 యాపిల్స్ రావాలి సీజన్లో. 30 దినారాలు ఇచ్చి 3 యాపిల్స్ పుచ్చుకొచ్చాను. 3 యాపిల్స్ తీసుకుని నేను ఇంటికి వచ్చేసరికల్లా నా భార్య నిరాసక్తంగా ఉంది. ఆమెకు మళ్ళీ జబ్బు తిరగబెట్టింది. స్నానం చేసే స్థితిలో లేదు. నేను లేని ఈ నెల రోజులు ఈ యాపిల్స్ కోసం నేను ప్రయత్నం చేస్తూ అటు ఇటు తిరిగిన ఈ 10, 15, 20 రోజుల్లో ఆమెకు జబ్బు తిరగబెట్టింది. సరేనని నేను యాపిల్స్ ఆమె పక్కనే పెట్టాను. నీకు మనసుకు నచ్చినప్పుడు తిను అని చెప్పా. సరేనన్నది. అయితే ఏమైంది, నేను కొట్టుకెళ్ళిపోయి, అతనికి ఏదో వ్యాపారం ఉంది, బజార్ వెళ్ళిపోయాను. కొట్టుకెళ్ళిపోయేసి వెళ్ళి మధ్యాహ్నం నేను భోజనానికి తిరిగి వస్తుంటే ఒక నల్లటి నీగురో బానిస ఒకడు యాపిల్ని ఒకదాన్ని ఎగరేసుకుంటూ వస్తున్నాడు. నేను తెల్లబోయాను. ఈ ఊరంతా వెతికానే, ఎక్కడా యాపిల్స్ లేవు. నేను ఎక్కడి నుంచి తెచ్చాను? నేను వెళ్ళి ఖలీఫా తోటలో నుంచి కొనుక్కొచ్చా. అవును, అది వేరే ఊరు నుంచి తెచ్చాను నేను. ఇక్కడ లేవు. అతన్ని అడిగాను, ఎక్కడిదిరా నీకు యాపిల్ ఎక్కడిది అని అడిగితే వాడు ఏం చెప్పాడంటే, నేను నా ప్రేయసిని చూడడానికి వెళ్ళాను, దానికి 4 రోజులుగా జ్వరం, దాని మొగుడు ఎక్కడి నుంచో తెచ్చాడు, ఒక్కొక్క దాని యాపిల్కి ఒక్కొక్క దినారా 10 దినారాలు పెట్టి 3 యాపిల్స్ తెచ్చాట, ఒకటి నాకు ప్రేమతో ఇచ్చిందని చెప్పాడు. నేను రగిలిపోయాను. ఈమె కోసం నేను ఇంత ప్రయత్నం చేసి, అంత జబ్బుగా ఉన్నది కదా, యాపిల్ తింటుంది, సంతోషపడుతుంది అని ఆమెను సంతోషపెట్టడానికి చేస్తే వీడెవడో నీగురో బానిస దానికి ప్రియుడా? నేను భరించలేకపోయాను. ఇంటికి వెళ్ళి నా భార్యను తెగ నరికాను. నేను వెళ్ళేసరికి 2 యాపిల్స్ ఉన్నాయి ఆమె పక్కన, 3వది లేదు. అంటే 3వది అదే, అంతే. తెగ నరికేశాను. నరికేసి ఆమెని ఆ సంచిలో పెట్టేసి కుట్టేసి ఆ పెట్టెలో పెట్టి టైగ్రిస్ నదిలోకి తోసేసి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చాను. మా మామగారికి చెప్పాను, నీ కూతురు ఇట్లాంటి పని చేస్తుంటే దాన్ని చంపటమే కరెక్ట్ అన్నాడు. ఇదిగో ఈయనే మా మామగారు అని పక్కన ఉన్న ఆయన చూపించాడు. ఆయన వలవల ఏడుస్తూ నెత్తి బాదుకుంటూ, అవును ప్రభు, అవును ప్రభు, నేను అలాగే అన్నాను ప్రభు, దౌర్భాగ్యుణ్ణి అని భోరుమని ఏడ్చాడు. తీరా మేము ఇంటికి వచ్చేసరికల్లా ఈ 3 కుమారులు ఉన్నారు కదా, పిల్లవాడు విపరీతంగా ఏడుస్తున్నాడు. నాయన ఎందుకురా ఏడుస్తున్నావు, ఎందుకురా అంటే, అయ్యో నాన్న నేనేం చేయను, అమ్మ పడుకుంటే ఆమె పక్కన 3 యాపిల్స్ ఉంటే ఒక యాపిల్ తీసుకుని బయటికి తీసుకెళ్తే ఒక నల్లని నీగురో వాడు ఒకడు నన్ను యాపిల్ గుంజుకోవడానికి ప్రయత్నం చేశాడు. నేను ఎంత చెప్పినా వాడు వినలేదు, నన్ను కొట్టాడు. నేను చెప్పాను కూడా, మా అమ్మకు ఒంట్లో బాగుండలేదు, ఆవిడ కోసమని 10 దినారాలు ఒక్కొక్కటి పెట్టి 3 పళ్ళు తెచ్చాడు, నేను ఆటకి తెచ్చాను అని ఎంత చెప్పినా వాడు వినలేదు, నన్ను కొట్టి యాపిల్ లాగేసుకున్నాడు. ఇప్పుడు అమ్మ యాపిల్ ఏదని అడుగుతుందేమోనని ఏడుస్తున్నాను నాన్న అన్నాడు. అప్పుడు మాకు అర్థమైంది ఏం జరిగిందో. ఆ నీగురో వాడి పచ్చబద్ధం చెప్పాడు నాకు. ఎవరో పిల్లవాడిని చెంపకాయ కొట్టి తీసుకున్నానని చెప్పలా, నా ప్రేయసి, దానికి అనారోగ్యం, దాని భర్త తెచ్చాడు, అవంతా చెప్పాడు కథ. ఆ నీగురో వాడి వల్ల నాకు ఇంత అన్యాయం జరిగిపోయింది, పెళ్ళాన్ని చంపేసుకున్నాను, బంగారు తల్లిని. నా మామను కూడా ఇందులో నేను ఇన్వాల్వ్ చేశాను, ఆయన కూడా ఇదే కరెక్ట్ అన్నాడు. ఇద్దరం కలిసి ఏడ్చుకుంటున్నాం 5 రోజులుగా. ఏడుస్తుంటే మాకు తెలిసింది, మా వల్ల జాఫర్ వృధాగా ఆయన చనిపోతున్నాడు, నా పెళ్ళానికి హత్య చేసిన వాడిని నేనేను, ఆ నీగురో బానిస మాట వల్లే ఇది జరిగింది. ఆనంగానే ఖలీఫా రంకలేశాడు. అవురవురా, ఒక బానిసవాడు అంత అబద్ధం చెప్తాడు ఒక స్త్రీ గురించి, దాని మరణానికి కారణమయ్యాడే వాడు. ఇప్పుడు జాఫర్ ఆ బానిస ఎవడో పట్టుకో, వాడు దొరక్కపోయాడో నీకు చావు తప్పదన్నాడు. అయ్యో రామా, ఈ బళ్ళాన్ని చంపుకున్నవాడు ముసలాయన, ఇద్దరు ఏడ్చుకుంటూ ఖలీఫా, ధర్మప్రభు మీరు మమ్మల్ని వదిలేశారని మా పిల్లల్ని పెంచుకుంటామని పోయారు. జాఫర్ మళ్ళీ నెత్తి మీద చేతులు పెట్టుకుని కూర్చున్నాడు. ఇప్పుడు బానిస ఎక్కడ దొరుకుతాడు నాకు? ఈ ఊరంతా బానిసలే, అందరూ నల్లవాళ్లే. ఏ బానిస ఇంత పచ్చబద్ధం ఆడాడో ఎవరికీ తెలియదు. 3 రోజులు గడిచిపోయినాయి. ఎంతమందిని అడగగలిగారో అంతమందిని అడిగారు, కానీ ఎక్కడా సమాధానం లభించలే. మళ్ళీ జాఫర్ గారి ఉరితీత సమయం అయింది. ఈసారి ఆయన దాయాదులు లేరు, ఈయన ఒక్కడికే ఉరి. ఆయన ఏం చేశాడు, ఇక నాకు తప్పదు అని చెప్పి పిల్లల్ని అందరినీ కావలించుకున్నాడు. అందరినీ కావలించుకుని వీడుకోలు చెప్పాడు, అయిపోయింది నేను చచ్చిపోతున్నాను. ఆయన ఆఖరి కూతురు ఒక 6-7 ఏళ్ల పిల్ల ఉంది. అంటే వీళ్ళందరికీ పెళ్ళాలు ఎక్కువ మంది ఉంటారు, 4 పెళ్ళాలు ఉంటారు. పిల్లలు వీళ్ళు పెద్దవాళ్ళైనా పిల్లలు చిన్నపిల్లలు ఉండొచ్చు. పిల్లని కావలించుకుంటే ఆయన కావలించుకుంటే దాని చొక్కా జేబులో ఇచ్చి ఏదో ఆయనకి తగిలింది. ఏమిటమ్మా జేబులో ఏం పెట్టుకున్నావు తల్లి అని అడిగాడు. ఇదే ఒక యాపిల్ నాన్న అని చూపించింది. యాపిల్ పండు.
ఆయన ఆశ్చర్యపడి ఎక్కడిదే ఇది నీకు అన్నాడు. నాన్న మన దగ్గర నల్లబానిస్ ఉన్నాడు కదా, వాడు ఎక్కడి నుంచో తెచ్చాడు నాన్న. వాడు ఎవరి దగ్గర నుంచో తీసుకొచ్చాడు, 50 దినారాలు పెట్టి నా కోసం తెచ్చానన్నాడు నాన్న. ఎవరో ఒక ఆయన భార్యకు ఒంట్లో బాగులేదని ఒక్కొక్క యాపిల్ 10 దినారాలకు అదేదో ఊరి నుంచి తెస్తే వాళ్ళ దగ్గర ఒక యాపిల్ని 50 దినారాలకి కొని తెచ్చానని చెప్పాడు నాన్న. నన్ను సంతోషపెట్టడానికి తెచ్చానన్నాడు నాన్న. వాడికి 50 దినారాలు నా చేతి ఖర్చుకి ఇచ్చిన డబ్బులు నేను వాడికి ఇచ్చాను నాన్న. అప్పుడు ఈయనకి అర్థమైంది, అది ఆ నల్లబానిస వాడెవడో కాదు, తమింట్లో వాడే. అదే కదా, వాడు ఆ పండు నా పిల్లాడి దగ్గర నుంచి కొట్టేసి ఈ పిల్లకి పిల్లకి 50 దినారాలకు అమ్మాడు. పోనీ ఆ పని చేసిన వాడు అక్కడ నిజం చెప్పాడా? ఈయన ఎవడరా వాడిని పెడ్రెక్కలు విడిచి పట్టుకురండి అంటే పట్టుకొచ్చారు. వాడిని తీసుకుపోయి ఖలీఫాకి అప్పచెప్పారు. ఆ ఖలీఫా అడిగాడు, ఏరా ఎందుకురా ఇంత పని చేసావంటే, ఈ పిల్లని సంతోషపెడితే కానీ నాకు ఇంట్లో అన్నం పెట్టరు, పిల్ల సంతోషపడాలంటే తనకి ఏదో ప్రత్యేకంగా చెయ్యాలి నేను, అందుకని చేశా. అబద్ధం ఎందుకు చెప్పావురా? పిల్లాడిని ఎవరినో కొట్టి నేను తీసుకున్నానంటే ఒప్పుకుంటాడా వ్యాపారస్తుడు? ఎవరో పిల్లాడు యాపిల్తో ఆడుకుంటున్నాడు, వాడిని కొట్టి నేను తీసుకున్నాను అంటే రక్షక పట్లకు అప్పచెప్తాడు. అందుకని ఒక మన్ఘటక కహానే చెప్పాడు. ఖలీఫా వెంటనే వాడిని అరెస్ట్ చేయించాడు. జాఫర్ను వదిలేశారు. ఈ 3 యాపిల్స్ 2 యాపిల్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. తర్వాత ఆవిడ గౌరవార్థం వాళ్ళు దానం చేసుకున్నారు కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు, చాలా బాగుంది. నమస్తే అండి. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.